సో దాంట్లో మీకు ప్రతి డిపార్ట్మెంట్ దట్ ఈస్ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ అండ్ 8 మార్క్స్ ప్రతి దానిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలా ఈ చాప్టర్ మీకు 22 మార్క్స్. జస్ట్ పాస్ అవ్వాలి అనుకునే స్టూడెంట్ కంపల్సరీ వదలకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన చాప్టర్. పాస్ అవ్వాల్సిన స్టూడెంట్ అంటే పాస్ అవ్వడానికి మాత్రమే చదువుకోమాకన్నా, ఓకేనా? ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాము అంటే ఎక్సెల్ చేయాల్సిందే, అంతే తప్ప జస్ట్ పాస్ అవ్వడం ఏముంది, ఎవరైనా పాస్ అయిపోతారు, దానిలో పెద్ద ఇష్యూ కాదు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి జస్ట్ పాస్ దానికి అసలు మీ ఆలోచనలోకే దాన్ని తీసుకురామాకండి. మీ చదివే పద్ధతి అంతా కూడా ప్రతిదీ కూడా అప్ టు ద మార్క్, దట్ ఈస్ హైయెస్ట్ పీక్ ఎంత ఉంది, స్టాండర్డ్ ఎంత ఉంది, అక్కడ దాకా వెళ్లాల్సిందే, రీచ్ అవ్వాల్సిందే. క్లారిటీ వచ్చిందా? ఇది మ్యాట్రిసెస్ కి సంబంధించి 5th చాప్టర్. ఇది యాక్చువల్లీ మీకు ఫస్ట్ ఇయర్ లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నేర్చుకున్నారు, గుర్తుందా? దాని యొక్క కంటిన్యూషన్ అనమాట, ఓకేనా? సో సెకండ్ ఇయర్ లో ఎవరెవరైతే వచ్చేసారో మీకు ఈ చాప్టర్ లో క్యాలిక్యులస్ లో లిమిట్స్ లోకి వెళ్ళిపోయే ముందు కంటిన్యూటీలోకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక 2 రోజులు ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన లిమిట్స్ దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోండి, ఓకేనా? లిమిట్స్ అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, అసలు లిమిట్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత అది కంటిన్యూస్ ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు కంటిన్యూటీ నుంచి ముందుకెళ్తుంది. క్లారిటీ వచ్చిందా? దాంట్లో 5th చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీలో 8 మార్క్స్ అయితే క్వశ్చన్ రాదు, కానీ 1 మార్కు 2 మార్కు 4 మార్కు దట్ ఈస్ ఓవరాల్ గా 7 మార్క్స్ కి వస్తాయి. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.